వెల్కమ్ టు కృష్ణాస్ పాకశాల. ఈరోజు పనస గింజల ఫ్రై సింపుల్గా ఎట్లా చేద్దామో చూద్దాము. దీనికి కావాల్సిన పనస గింజలు ఒక 100 గ్రాములు ఉంటాయి. ఇవి ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు, ఒక కొంచెము కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. దీనికి తగినంత నూనె అది చేసిద్దాము. ఇది ఉడకబెట్టిన తీసి పెట్టిన వీడియో లాంగ్ అవుతుందని ఇప్పుడు ఇది కట్ చేసి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇట్లా చాకుతో మొత్తం తీసేసుకోవాలి. ఇట్లా పొట్టు తీసేసి పెట్టుకోవాలి. ఇట్లా తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఎట్లా చేద్దామో చూద్దాము. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడి అయిన తర్వాత నూనె వేయాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నా. ఇప్పుడు నూనె వేడైంది. దీంట్లో 1/2 టీ స్పూను జీలకర్ర ఆవాలు, ఒక 2 టీ స్పూన్ల మినపప్పు. కొంచెం పప్పు ఎక్కువ ఉంటే బాగుంటుంది, కరకరలాడుతూ ఉంటుంది. 2 ఎండుమిరపకాయలు తుంచేసుకోవాలి. ఇప్పుడు ఇది వేగాలి. ఇప్పుడు ఇది వేగిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు వేసి కలపాలి. ఉల్లిపాయలు వేయడానికి కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇది మంచిగా దూరంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మగ్గినాయి. దీంట్లో పసుపు వేసుకున్నాం. 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలిపి ఇప్పుడు ఈ ముక్కలు వేసేసుకోవాలి. పనస గింజల ముక్కలు వేసుకొని ఇది కొంచెం ఫ్రై కావాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయింది. దీంట్లో తగినంత కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేస్తున్నాను, కొంచెం వేస్తున్నాను. ఉప్పు 1 టీ స్పూన్. ఇప్పుడు ఇది కలపాలి. కలిపి ఒక 2 నిమిషాలు మగ్గనియాలి. ఈ కారం అంతా కారం ఉప్పు పట్టుకోవాలి ఈ గింజలకి. కలిపేసి మూతగా చిన్న మంట మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది అయ్యింది. ఇట్లా నూనె రావాలి పైకి, అయితే అయినట్టు. ఇప్పుడు ఇది కలిపి ఇందులో దించే ముందు కొత్తిమీర వేసుకొని తీసుకోవాలి. అంతే. స్టవ్ బంద్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పనస గింజల ఫ్రై రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి, చపాతీలోకి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది చాలా. ఇది వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.